ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మనకు ఒక శుభదినాన్ని మరలా మన జీవితాలు అనుమతించిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఆన్లైన్ ప్రేయర్ అటెండ్ అవ్వడానికి దేవుడు చెప్పిన మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సుజాత సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అన్న పాట పాడతాడు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ లో దేవుడు నాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభును ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సార్వభౌముడమైన యేసయ్య, నీకు పాద సన్నిధిలో ప్రభ ఈ రాత్రికాల సమయం ముందు మమ్మల్ని ఈ రీతిగా కూడుకొనుటకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభనత నీకు కృపలు ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఆన్లైన్ లోకి ప్రభ మరి ఎంతమంది అయితే రాగలుగుతున్నారో ప్రభ వారందరినీ బట్టి నీకు నీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభన తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా పాటల ద్వారా అతని మీకు నామంకే మహిమ కలుగును గాక. ఏసీ తండ్రి మాతో మాట్లాడండి. ఈ దినమంతా కూడా ప్రభ మమ్మల్ని మీకు కృపలో రెక్కల చాటున భద్రపరిచినందుకు నా ప్రభ నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఇంత మటుకు ప్రభ మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడవు, ఘనుడవు నా తండ్రి, అన్నిటికీ ప్రభ నా తండ్రి అర్హుడమైన దేవుడవు నాయన. స్తుతుల పైన సింహాసనాసనుడమైన దేవుడవు. నీ గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని అందరినీ అభిషేకించినందుకు ప్రభ, ఈ రీతిగా మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు ప్రభనతని మమ్మల్ని ఉత్తేజపరిచే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబం ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోని ప్రభన తండ్రి అసమానతలు ప్రభన తండ్రి ఏ విధమైన నా తండ్రి బంధకాలు ఉన్నా కూడా ప్రభ ప్రతి ఒక్క బంధకం నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఏసీఆ నీకు కృపలో ప్రతి కుటుంబం అవసరతలను తీర్చండి. నా ప్రభ ముఖ్యంగా నా తండ్రి సేవకులను దీవించండి. సేవలో విస్తారంగా మీరు నా తండ్రి వారిని వాడుకుంటున్న విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా సేవ విస్తరిస్తుండగా ప్రభా అనేక ఆత్మలు సంపాదించుకున్నట్టుకు ప్రభ నా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ప్రభ అభిషేకించి నా తండ్రి ప్రభ నీ యొక్క అగ్ని బాణంల వల్లే వాడుకోనండి నాయన. నా తండ్రి ప్రభ ఈ రాత్రికాల సమయం ముందు మా కుటుంబాలన్నింటినీ కూడా నా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. రాని అందరి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని త్వరగా వేగిరపరచండి ప్రభ. నీకు కృపగల కార్యములను ప్రభ వారు వినుటకు వివరించుటకు ప్రభ మా హృదయంలో తెరవండి నాయన. అంతరంగంలో ప్రభ పరిశోధించు దేవుడు ఆత్మీయ కనులను కలగజేయండి నాయన. ప్రభ నీకు వాక్యపు లోతులోనికి మమ్మల్ని నడిపించండి. మా విశ్వాస పునాదులను బలపరచండి ప్రభ. నా తండ్రి మేము కుడికైనను ఎడమతట్టును ప్రభ పడకుండా ప్రభ మమ్మల్ని నిలుబెట్టు వాడవు నా తండ్రి. ప్రభ మమ్మల్ని స్థిరపరచు వాడవు. నీ గొప్ప కార్యం బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావంలో యేసయ్య మీ యొక్క నామానికి చెల్లిస్తూ యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మాస్టర్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తుతించలాగిన అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుడగు ఓ దేవా, అల్ఫాయు ఒమేగా నీవే ప్రభు అన్న పాట పాడుకుందాం. కొన్ని వచనాలే, పెద్ద పాట. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా, నీవే ప్రభువా. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఇహ పరములలో నీ జన్మ మహానందము కలిగించే, ఇహ పరములలో నీ జన్మ
మహానందము కలిగించే అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి. అభయమునిచ్చి మాకు భయభీతిని బాపితివి. భయభీతిని బాపితివి. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ. నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ. పావనుడా ప్రభు యేసు, అవనికి మాదిరి నీవే. పావనుడా ప్రభు యేసు, అవనికి మాదిరి నీవే. అవనికి మాదిరి నీవే. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. మరణము గెలిచిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే. మరణము గెలిచిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే. సాతానును ఓడించి నీతిగమము దీర్చితివే. సాతానును ఓడించి నీతిగమము తీర్చితివే. నీతిగమము తీర్చితివే. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. సంఘమునకు శిరసు నీవే, అంగములు గమము చేసితివే. సంగమునకు శిరసు నీవే, అంగములు గమము చేసితివే. సర్వ సంపూర్ణుండా, సర్వ మహిమా నీకే. సర్వ సంపూర్ణుండా, సర్వ మహిమా నీకే. సర్వ మహిమా నీకే. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. అన్న అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో రూపస్ బ్రదర్ గారు వాక్యదానికి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ప్రభు పేరట అందరికీ నా వందనములు. వాక్యం చూసుకునే ముందు చిన్నగా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం.
పరిశుద్ధమైన దేవ, పరలోక రాజ్య తండ్రిని పావన కొందనాలు దేవ, స్తుతులు స్తోత్రం నేనేసా. ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నేనేసే ఆన్లైన్ ప్రేయర్ లో నేనేసే ప్రభా ఇన్ని రోజులుగా నడుస్తుండగా ప్రభా 200 ప్రభా మరి 2000 నేనేసే ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ నడుస్తున్న తండ్రి ప్రభా, నీకు వందనాలు తండ్రి ప్రభా. అదేవిధంగా నేనేసే ప్రభా పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కాపాడి నేనేసే ప్రభా క్షేమంగా అందరినీ ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ నేనేసే ప్రభా. వాక్యం ధ్యానించబోతుండగా ప్రభా నీ యొక్క ప్రేమ నీ కృప దయచేయండి. వాక్యం చెప్పేటప్పుడు నేనేసే ప్రతి ఒక్కరు చెవియోగి విని ఈ ప్రభా నేర్చుకోవాలి తండ్రి ప్రభా. రాబోయే దినాలు ఎలాగ ఉన్నాయో తండ్రి ప్రభా, నీ ప్రజలను ఎలా కాపాడుకున్నావు తండ్రి ప్రభా. ఈ విధంగా నేనేసే చాటి చెప్పినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి వాక్యంలో నేనేసే ధ్యానిస్తుండగా ఎసా పరలోక జ్ఞానాన్ని దయచేయండి. నా సొంత తలంపులు కొట్టివేసి తండ్రి ప్రభా నీ యొక్క ఆత్మచేత నన్ను నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చూసుకున్న అంశము హోషేయ, ద బుక్ ఆఫ్ హోషేయ. అంటే నేను ఒక్కొక్క బుక్ అంటే నాకు తెలిసిన మటుకు ఒక్కొక్క చిన్న ఒక్కొక్క బుక్ చెప్పుకుంటూ వస్తున్నాను. అందులో ఆ బుక్ లో ఒక బుక్ అన్నమాట, ద బుక్ ఆఫ్ హోషేయ. చూడండి, మనం ఈ బుక్స్ అన్ని చివరి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చివరి కాలంలో దేవుని నుంచి విడిపోయిన వారన్నమాట. వాళ్ళ కోసం దేవుడు ఒక్కొక్క ప్రవక్తను ఎంచుకొని దేవుని తట్టు తిరగనికి, రిపెంటెన్స్ కానికే ఈ అన్ని యొక్క పద్యాలు. ఎందుకంటే చూడండి, దేవుణ్ణి మర్చిపోయి వ్యతిరేకంగా పనులు చేస్తూ, వ్యతిరేకంగా దేవునికి ఇష్టం లేకుండా వాళ్ళ ఇష్టసారంగా జీవిస్తూ ఈ యొక్క పుస్తకాలు అన్నీ అనమాట. చూడండి, అప్పట్లో ఈ ఓల్డ్ టెస్టిమెంట్స్ మొత్తము చివరి పుస్తకాలు దేవునికి దగ్గరికి తీసుకొచ్చే పుస్తకాలు అనమాట. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసినారు, దేవుడు క్షమించి వచ్చినాడు, మళ్ళీ తప్పులు చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చినారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ మొత్తము అక్కడ జరిగిన సందర్భంలో ఇజ్రాయెల్ నార్థర్న్ ఇండియన్, నార్దర్న్ స్టేట్స్ దగ్గరలో జరిగిన ఈ ప్రాంతాలన్నీ మనం అష్షూరులను చూస్తున్నాము, వాళ్ళు ఇజ్రాయెల్ను ఓడించినారు, వాళ్ళు పరిపాలించినారు. బాబిలోన్స్ చూసినాము, వాళ్ళు ఓడించారు, వాళ్ళు పరిపాలించినారు. అట్లా ఒక్కొక్కటి. అయితే హోషేయ అంటే దేవుడు ఎంచుకున్న వ్యక్తి అన్నమాట. అంటే దేవుడు ఎంచుకొని ఆయన మీనింగ్ ఏంటంటే సాల్వేషన్. ఇది ఒక హీబ్రూ నుంచి తీయబడిన పదము ఏషా, విచ్ మీన్స్ టు సేవ్ ఆర్ టు డెలివర్. అంటే సాల్వేషన్ అనే మీనింగ్ ఈ హోషేయ అన్నమాట. అయితే చూడండి, నా దగ్గర చిన్న బైబిల్ అంటే గుడ్ న్యూస్ బైబిల్ ఉంది, అందులో చిన్నగా ఇంట్రడక్షన్ ఉంది అన్నమాట. నేను చదువుతాను, వినండి. The prophet Hosea preached in the northern kingdom of Israel after the prophet Amos during the troubled times before the fall of Samaria in 1721 BC. He was specially concerned about the idolatry of the people and their faithfulness towards God. Hosea boldly pictured the faithfulness in terms of his own disastrous marriage to an unfaithful woman. Just as his wife Gomer turned out to be unfaithful to him, so God people had deserted the Lord, for his judgment would fall on Israel. చూడండి, అయితే ఈ బుక్లు మొత్తము మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇవి మొత్తము 14 అధ్యాయాలు ఉన్నాయి, 14 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 14 చాప్టర్స్ లో మనము 3గా విభజించుకుందాం, 3 భాగాలుగా విభజించుకుందాం. మొదటి అధ్యాయం నుంచి 3 అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి 3rd చాప్టర్ 5 వరకు హోషేయ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. తను ఏ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, అంటే ఏ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు, ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, ఎంతమంది కుమారులు అక్కడ రాయబడింది అనమాట. అయితే దాని తర్వాతకి ద మెసేజ్ టు ఇజ్రాయెల్, అంటే దేవుడి సందేశం హోషేయ ద్వారా పంపించిన సందేశం ఇజ్రాయెల్ కి 4 నుంచి 13 చాప్టర్, అంటే 4th చాప్టర్ నుంచి 13th చాప్టర్ వరకు. అండ్ ఇంకా ఫైనల్ ఏ మెసేజ్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ ప్రామిస్ 14లో
14th చాప్టర్ లో మంచి క్లియర్ గా ఉంది. 1 నుంచి 9 వచ్చే వరకు క్లియర్ గా ఉంది. తర్వాతకి స్పెషల్ గా ఈ చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ క్లియర్ గా అక్కడ కనబడుతుంది అనమాట. అంటే దేవుని తట్టు నా తట్టు తిరగట్లేరు వీళ్ళు అంటే నేను ఇంకోటి చదివినప్పుడు అక్కడ నాకు వీళ్ళు ఇజ్రాయెల్ అంటే అన్య దేవతలను పూజించేటప్పుడు అక్కడొక్కడి నాకు కనబడింది బాల్ గాడ్ అంటే గాడెసెస్ అని కనబడింది. అయితే సరే దీనికోసం ఇంకా కొంచెం ఎక్కువగా తెలుసుకుందాం అసలు ఏంది అనగానే ఒకటే 1 లైన్ వచ్చింది. దానికోసం ఇంకేం కనబడలేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే బాల్ BAAL బాల్ గాడెసెస్ ఇన్ బైబిల్ అని కొట్టంగానే ఫాల్స్ గాడ్ అని వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా వీళ్ళు సృష్టించుకున్నారు వీళ్ళు కాబట్టి ఫాల్స్ గాడ్ అయ్యండి. మనం సృష్టించుకున్నాం. బలులు అర్పించడం కానీ బయలు దేవత అంటారు కదా, అట్లా అనమాట. చూడండి దాని గురించి ఏం చెప్పలేదు. అది ఆ క్లియర్ గా డెఫినేషన్ ఏముందంటే ఫాల్స్ గాడ్ అని క్లియర్ గా షార్ట్ కట్ లో ఉంది అంతే. దాని గురించి ఇంకేం చెప్పలే. చూడండి మన నిజమైన దేవుడు సజీవ దేవుడు అని జీసస్ మీనింగ్ అని కూడా సాల్వేషన్ లవ్ అన్ని చాలా చాలా ఒక పెద్దగా వచ్చింది. కానీ ఆ ఒక్క మీనింగ్ వరకు అదే వీళ్ళు ఇటువంటి దేవతలను పూజిస్తున్నారు కదా, ఇక దాని గురించి మనం వివరించే అవసరం లేదు. ఫాల్స్ గాడ్ అంటే అబద్ధం అని అర్థం. చూడండి అయితే 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎవరైనా తెలుగులో చదువుతుంటే నాకు హెల్ప్ చేయండి కొంచెం. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. హోషేయ 1వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దిస్ ఈస్ ద మెసేజ్ విచ్ ద లార్డ్ గేవ్ హోషేయ సన్ ఆఫ్. ఎవరైనా తెలుగు చదువుతుంటే చదవండి. అయితే ఈ 1వ గ్రంథం అంటే 1వ అధ్యాయం నుంచి మొత్తం అంటే చూసుకున్నట్లయితే మనము దేవుడు అంటే ద స్టోరీ ఆఫ్ హోషేయ బ్రోకెన్ మ్యారేజ్ కోసం రాయబడింది. అంటే తను ఒక అంటే అంటే ఐడల్టరీ ఉమెన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు గోమార్, హూ కమిట్స్ అడల్టరీ అని రాసాం. బట్ దే డిడ్ నాట్ హ్యావ్ అంటే కొన్ని తర్వాత వాళ్ళ పిల్లల కోసం రాయబడింది మొత్తము. తర్వాతకి అంటే దేవునికి విడిపోయి అంటే దేవునికి విడిపోయిన ప్రజల కోసం అంటే ఈ గోమార్ అనే స్త్రీని ఇజ్రాయేల్ ప్రజలుగా పోల్చినారు. అయితే హోషేయ అంటే దేవుడు ఏం చెప్పిందంటే హోషేయకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వచనంలో ఈ 1వ అధ్యాయంలో దేవుడు హోషేయకి చెప్తున్నమాట, నువ్వు నీ భార్య అన్ఫేత్ఫుల్ గా ఉంది కదా, తనని క్షమించి నువ్వు తనని వెతికి టు పే ఆఫ్ ఆర్ అంటే అప్పులన్నీ తీర్చి తనతో మంచిగా ప్రేమపూర్వకంగా ఉండి తనకు ఫేత్ఫుల్ గా ఉండు వన్స్ అగైన్ అనేసి చెప్తున్నా అనమాట. అయితే ఇవంతా చూసుకున్నట్టు మనము అంటే ఈ సింబాలిక్ గా అంటే ప్రాఫిటిక్ సింబల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు తెలియబడుతుంది ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ గాడ్ అనమాట. చూడండి దేవునికి ఉన్న రిలేషన్షిప్ అక్కడ ఉన్న ప్రజల కొరకు, ఇజ్రాయెల్ ఉన్న ప్రజల కొరకు రాయబడుతుంది. అంటే దేవుని ప్రజలకు అంటే దేవుని ప్రజలకు ఏ విధంగా రిలేషన్షిప్ ఉందో అక్కడ కనబడుతుందన్నమాట. చూడండి గోమార్ ఏమో ఇజ్రాయెల్ ప్రజలు, హోషేయనేమో దేవుని అంటే తనను క్షమించి అయినా కానీ నా వద్దకు రాండి అనేసి దేవుడు తన ద్వారా చెప్పిస్తున్నాడు. అంటే దేవుడు ఒక మంచి ప్రేమ స్వరూపుడు. వాళ్ళు ఎంత చేసినా కానీ ఈ మొత్తం 14 చాప్టర్లో కనీసము వాళ్ళు అడల్టరీ కానీ ఫాల్స్ గాడ్ మొక్కడమే కానీ అంటే ఈ మొత్తం వాళ్ళు దేవుడు క్షమించినా కానీ దేవుడు ఏం చేసినంటే గాడ్ వాంటెడ్ టు షో హిస్ లవ్, కంపాషన్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ టువర్డ్స్ హిస్ పీపుల్. చూడండి ఇప్పుడు ఇంకొకటి చెప్తే నేను దేవుని యొక్క ప్రేమ ఎట్లాంటిది అంటే 2వ అధ్యాయము హోషేయ 2nd చాప్టర్ 19th వర్స్ చూడండి. ఇజ్రాయెల్ ఐ మేక్ యూ మై వైఫ్, ఐ విల్ బి ట్రూ అండ్ ఫెయిత్ఫుల్, ఐ విల్ షో యూ కన్స్టెంట్ లవ్ అండ్ మర్సీ అండ్ ఐ విల్ మేక్ యూ మైండ్ ఫర్ ఎవర్, ఐ విల్ కీప్ మై ప్రామిస్ అండ్ మేక్ యూ మైండ్. చూడండి మీరు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా క్షమించి నా యొక్క ప్రేమను చూపిస్తున్నారు.
సేమ్ దేవుడు కూడా హోసేకు అదే చెప్పిన వాళ్ళ భార్యకి, తను అడల్టరీ అంటే వ్యభిచారం చేసినా గానీ ఆమె ఏమంటే క్షమించి తన దగ్గరకు తీసుకొని నీ ప్రేమను చూపించు అప్పుడు మారుతుంది అనేసి దేవుడు కమెంట్ చేసిండు ఎవరికి, హోసేయాకి. కాబట్టి ద లార్డ్ లవ్ ఫర్ హిస్ పీపుల్, మనము 2వ అధ్యాయం చూసుకున్నట్టయితే 14 నుంచి 23 వరకు చూసుకున్నట్లయితే గాడ్స్ లవ్ ఇస్ పీపుల్ అని రాయబడింది అనమాట. సో దేవుడు ఏ విధంగా అంటే అలా ఇజ్రాయెల్ ప్రజల్ని రెస్టోర్ చేసుకున్నారో చూడండి. అన్ఫేత్ఫుల్ గోమర్, అన్ఫేత్ఫుల్ ఇజ్రాయెల్. నా బైబిల్లో క్లియర్ గా రాసిందంటే తన భార్యని ఇజ్రాయెల్ గా పోల్చబడింది అని చెప్తున్నాడు అనమాట అక్కడ. సో వాళ్ళని నేను ఏ విధంగా తెచ్చుకోవాలని నా దగ్గరికి, నా ప్రజలు నాశనమైపోతున్నారే నేను చూస్తూ ఊరుకోలేను. కాబట్టి ఏమంటున్నంటే దేవుడు 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. ద లార్డ్ సెడ్ టు మీ, గో అగైన్ అండ్ షో యువర్ లవ్ ఫర్ ఎ ఉమెన్ హూ కమిటింగ్ అడల్టరీ విత్ ఏ లవర్. You must love her just as I still love the people of Israel, even through their turn to other gods, like take offering of to idols. చూడండి అక్కడ ఉన్న అంటే ఇప్పుడు ఆయన లైఫ్ అంటే ఒక ప్రవక్త అయి ఉండి ఒక వ్యభిచారస్తుని పెళ్లి చేసుకుని దేవుడి యొక్క సందేశం ద్వారానే ఇది మొత్తం జరిగింది. ఎందుకంటే అతని మ్యారేజ్ లైఫ్ కి ఇజ్రాయెల్ ప్రజల లైఫ్ కి లింక్ ఉందన్నమాట. ఎందుకంటే ఆ విధంగా పోల్చబడింది. మీరు అడల్టరీలో ఉన్నారు, మీరు పాపం చేసి ఉన్నారు, కాబట్టి నేను ఇంకాను మిమ్మల్ని క్షమించి నా దగ్గరికి రమ్మని దేవుడు కోరుకుంటున్నాడు. అతని ద్వారాగా మాట్లాడుతున్నాడు, హోసేయ ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే చూడండి ఇవన్నీ అతను మనకు ఇంకా క్లియర్ గా ఉంటే 2వ రాజుల గ్రంథంలో క్లియర్ గా రాయబడింది. హోసేయా హ్యాడ్ సీన్ ఆల్ ఆఫ్ హిస్ కమింగ్స్. అంటే దేవుని యొక్క సూచనలు, దేవుడి యొక్క విధానము ఇవంతా అంత ద బుక్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ సమ్. ఇది ఒక 25 years ఒక అప్పట్లో ఈ స్పీచింగ్ అండ్ రైటింగ్ ఇదంతా కలెక్షన్, పోయట్రీ లెక్క కలెక్షన్ చేయబడింది ఈ బుక్. కాబట్టి అంటే దేవుని యొక్క పనిష్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఈ సేస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రెబిల్, అంటే తిరుగుబాటుతనం. వీళ్ళు బాగా తిరుగుబాటుతనం చేశారు, సొంత దేవతలు వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. తిరుగుబాటం చేయడం వల్ల ఏమి రాదు, తిరుగుబాటం చేయడం వల్ల నీకు నష్టమే తప్ప ఏమి జరగదు అనేసి దేవుడు అక్కడ వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇంకోటి ఏమంటున్నాడంటే చూడండి మంచి క్లియర్ గా, ద పీపుల్ 6 అయితే 6వ అధ్యాయము 1వ వచనం. ద పీపుల్ సే లెట్ టర్న్ ఆఫ్ ది లార్డ్, హీ హాస్ హర్ట్ us బట్ హీ విల్ బి షూర్ టు హీల్ us. హీ హాస్ wounded us బట్ హీ విల్ అబాండన్ యువర్ wounds, won't it? అంటే దేవుడి నుంచి దూరం వీళ్ళంతా దూరం వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ జీవితాలు ఎట్లుందంటే ఒక ఎండిపోయిన చెట్టులాగా ఉందన్నమాట. పచ్చదనం లేదు అక్కడ. పచ్చదనం అంటే శాంతి లేదు, సాల్వేషన్ లేదు. ఎవరొక రాజులు వస్తారు, వాళ్ళను ఓడిస్తారు, వాళ్ళే పరిపాలిస్తున్నారు, వాళ్ళ దగ్గరనే బానిసత్వంగా ఉండేవారు వీళ్ళంతా, స్లేవరీగా ఉండేవాళ్ళు వీళ్ళంతా. దేవుడు అలాంటి వారిని విడిపించడానికి ఎంతో ప్రయత్నం చేసినాడు, ఎంతో కృషి చేసిందన్నమాట తన ప్రవక్తల ద్వారా. అయితే మీరు ఈ విధంగా చేయకండి, మీరు నా ప్రజలు. తిరుగుబాటు చేయడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు అక్కడ. మీకు శాపము, పాపం పెరగడం వల్ల శాపము పాపము. మీరు వర్షిప్ ఐడిల్స్ అంటే విగ్రహారాధన చేయడం వల్ల మీకు అక్కడ వచ్చేది ఏం లేదు. కాబట్టి క్లియర్ గా చెప్తుంది ఏంటంటే నా తట్టు తిరగండి, నేను మీకు సాల్వేషన్ ఇస్తాననేసి దేవుడు క్లియర్ గా చెప్తున్నాం. అయితే చూడండి 10వ అధ్యాయము 5వ వచనం. ద పీపుల్ హూ లివ్ ఇన్ ద సిటీ ఆఫ్ సమరియా విల్ బి అఫ్రైడ్ అండ్ ఐ విల్ మోరన్ ద లాస్ ఆఫ్ ద గోల్డ్. అంటే అక్కడ ఉన్న ప్రజలు
అంటే ఈ ఈ ఒసయ్య అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, చూడండి మీ కాన్సిక్వెన్సెస్ చాలా కష్టంగా ఉన్నాయి, మీ యొక్క పాపము మూటలక కలిగి ఉంది, దేవుడు మీకు నష్టం కలగానికి ట్రై చేస్తున్నాం, అంటే నష్టం కలగానికి మీరు మీ నష్టాన్ని కోరుకుంటున్నారు, కానీ దేవుడు ప్రేమ చూపించాలనుకుంటున్నారు, మీరు తిరిగి రిపెంటెన్స్ కాండి అనేసి చెప్తుండు అక్కడ. అయితే వీళ్ళు ఎవరు పట్టించుకుంటలే, అసలు ఎంత చేసినా వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళు ఈ మొత్తం చాప్టర్ లో వర్షిప్ ఆఫ్ ఐడియల్స్ చాలా చాలా మటుకు రాయబడింది. వర్షిప్ ఆఫ్ ఐడియల్స్ అంటే బాల్ గాడ్, ఆ దేవతలను పూజించడమే కానీ, దేవుని మర్చిపోయి విచ్చలవిడిగా తిరగడమే కానీ వాళ్ళ ఎంజాయ్మెంట్ అనమాట మొత్తం. ఈ చివరి పుస్తకాలు కూడా అంతే అనమాట. అంటే ఒకరినొకరు దోచుకోవడం, పిల్లల్ని చంపడం, పెద్దవారిని కొట్టడం, ఇవంతా ఇక్కడ క్లియర్ కట్ గా రాస్తుంది. వాళ్ళు ఏ చేసిన ఆఫరింగ్స్ పనికిరావు. అంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఈ బయలుదేవతకు పూజిస్తే మాకు వర్షాలు కలుగుతాయేమో, లేకపోతే మంచి పంటలు వస్తాయేమో అని ఆ భ్రమలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అవి ఏమి రావని లాస్ట్ కి వీళ్ళు ఒప్పుకుంటారమ్మా, ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఒప్పుకొని దేవుని తట్టు తిరుగుతారన్నమాట. అయితే మనం ఈ 14 చాప్టర్లో చూసినట్లయితే ముఖ్యమైన చాప్టర్ ఏంటంటే ద లార్డ్ జడ్జిమెంట్ ఆన్ ఇజ్రాయెల్. రెండో అధ్యాయం, సెకండ్ చాప్టర్ అన్నమాట. ఎందుకంటే దేవుడు చిన్నపిల్లలక చూసినమాట. 2వ అధ్యాయం 2వ వచనం చూడు, మై చిల్డ్రన్ ప్లీడ్ విత్ యువర్ మదర్. అంటే ఆ 2వ అధ్యాయము 14 నుంచి 23 అని చెప్పుకున్నాం కదా. ఆ టైంలో దేవుడు అంటే చిన్నపిల్లలక చూసినామట ఇజ్రాయెల్స్ అంట. దేవుని తట్టు తిరగక వీళ్ళు దూరంగా వెళ్ళిపోయిన వారు ఉంటారు కదా, వాళ్ళని దేవుడు పసిపిల్లలుగా చూస్తున్నామట. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళకి ఏం తెలుస్తలేదు. కాబట్టి ఆ పసిపిల్లలకు ఒక టీచర్ని పంపించి నేర్పించి వాళ్ళ కరెక్ట్ వేల పద్ధతిగా పెట్టడానికి ఈ ప్రవక్తని ఎంచుకున్నాడు. ఎందుకంటే లెట్ మై పీపుల్ లివ్ ఇన్ పీస్. 2వ అధ్యాయము 18 వచనం చూడం, నేను వాళ్ళని అట్లా చూడలేకపోతున్నా, నా ప్రజలు నాశనం అయిపోతున్నారు అని. ఎవరు ఇంకా అంటే నాశనంగానే ఎవరు కోరుకోరు కదా, మంచి కోసమే కోరుకుంటారు. దేవుడు ఆ విధంగా మంచి కోసం కోరుకుంటున్నామంట. నా ప్రజలు నా మాట విని నా తట్టు తిరిగి నేను వాళ్ళకి శాంతి సమాధానం చేకూరుస్తాను అంటే విని నా తట్టు తిరిగితే ఇవన్నీ మీకు, లేక వినకపోతే నాశనమే. ఇంకా మంచి చెప్పినప్పుడు వినకపోతే నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు ఏదైతే సంపాదించుకున్నావు ఉన్నదంతా పోగొట్టుకుంటావు. నువ్వు కొన్ని రోజుల వరకు తిను, తాగు, ఎంజాయ్ చేయి బాగానే, ఓకే, ఒక పక్కకు వరకు ఉంటుంది. కానీ ఒక రోజు వస్తుంది అవన్నీ మనకేం పనికిరావు, లోకసరంగా మనకేం పనికిరావు. ఆత్మీయంగా మనము దేవుని యొక్క పిల్లల్ని మనం తయారు చేయాలి. దేవుని యొక్క పిల్లల్ని మనం తయారు చేస్తూ దేవుని తట్టు వాళ్ళని నడిపించాలి. ఎందుకంటే చూడండి, ముఖ్యంగా ఇప్పుడు ఇదివరకు ఎబ్రోన్ చర్చ్ లో బయటకు వెళ్ళి సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే వాళ్ళు వెళ్ళి బుక్స్ పంచడమే కానీ, బైబిల్ పంచడమే కానీ, ప్రేమ సువార్త అట్లా వెళ్ళి మైక్ పట్టుకొని చెప్తుండేమాట. ఇదివరకు చెప్తుండే. కొన్ని రోజుల తర్వాత RSS భయానికి కోసం వాళ్ళు బంద్ చేసి ఎక్కడ కొడతారో అనేసి అక్కడ చిన్న చిన్న ఏరియాలో చేస్తున్నారు. కానీ మన దేవుడు ఎంత గొప్పడు అంటే కోర్టు కూడా తీర్పించింది మనకు. బైబిల్ పంచడము అదేం తప్పు కాదు, పాంపేట్ పంచడం అదేం తప్పు కాదు అనేసి కోర్టు కూడా మనకు తీర్పిచ్చింది. వాళ్ళు చేసుకున్న పని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది. మనని కాకపోతే మన జాగ్రత్తలు అది ఉన్నదనేసి మనం ఎటువంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ సమయము ఎటువంటి నుంచి వస్తుందో, ఏది మింగేస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే మనకిచ్చిన సమయము మంచిగా
దాన్ని ఉపయోగించుకొని ముందుకు తీసుకోవాలి. ఎందుకంటే చీకటి ఎంత భయంకరం అంటే అంత భయంకరం. దేవుడు ఆ చీకటిని తొలగించడానికి తన ప్రాణాలు అర్పించి ఈ పాపం ద్వారా చేసే ప్రజలను, ఈ చీకటి ద్వారా వచ్చే అంటే చీకటి ద్వారా వచ్చే లైఫ్ ఎటువంటి భయంకరంగా ఉంటదంటే చాలా భయంకరంగా ఉంటది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో కూడా దేవుడు వీళ్ళని కాపాడాలని కోరుకుంటున్నాడు ఆ ప్రవక్త ద్వారా. కాబట్టి మనకు కష్టమైన నష్టమైన మనము దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. దేవుని కొరకు మనం ముందు వీళ్ళందరినీ తీసుకెళ్లాలి. ఎందుకంటే మనం చాలా ఊర్లలోకి వెళ్ళిపోతాం, అక్కడ లైట్లు ఉండవు, మన బ్రదర్స్ వెళ్తుంటారు, అడవులు ఎక్కుతుంటారు, దిగుతుంటారు, కొండలు ఎక్కుతుంటారు, కొండలు దిగుతుంటారు. అక్కడ వాళ్ళకి లైట్ అనేది ఉండదు, మొత్తం అక్కడ చీకటి, వాళ్ళకి ఏమీ తెలియదు, దేవుని యొక్క ప్రేమ అంటే ఏందో తెలియదు, దేవుని ఎలాగ స్తుతించాలో వాళ్ళకి తెలియదు పాపం. అటువంటి వాళ్ళకి మన బ్రదర్స్ వెళ్ళి నేర్పించి వస్తున్నారు. ఎందుకంటే మారుమారు గ్రామాల్లో ఎట్లా అంటే వాళ్ళు బ్యాక్వర్డ్ గా ఉండిపోయారు అనమాట. ఇక్కడంటే సండే వస్తుంది, చర్చికి వస్తుంది, పోతున్నారు, సండే చికెన్ వండుకొని మటన్ వండుకొని మంచిగా తిని కూర్చుంటున్నారు. కానీ అక్కడ అలాంటి లైఫ్ అక్కడ వాళ్ళు ఎంతగా బాధగా జీవిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ అడవి ప్రాంతాల్లో వాళ్ళు అంటే వాళ్ళకి అలవాటు అయింది, కాకపోతే దేవుని యొక్క సువార్త వాళ్ళకి పంచబడలేదు అనమాట. ఒక్కసారి వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా పీస్ఫుల్ ఉంటారు. ఈ సిటీ కంటే అక్కడ వాతావరణము, అక్కడ దొరికే ఫుడ్ చాలా మంచిది. ఎందుకంటే అటువంటి సమయంలో దేవుడు నిన్ను రెస్టోర్ చేస్తానంటుండు. నువ్వు రిపెంటెన్స్ అయితే నీకు అన్ని కలిగిస్తాను. అంటే ఆ పచ్చని తనం చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది, మంచి పీస్ఫుల్ గా ఉంటుంది. అదే కాలిపోయిన చెట్టు అని చూస్తే అరే ఇది ఏంది ఇట్లా కాలిపోయింది అనేసి కొంచెం నీ మనసులో అంటే రోతనగా అనిపిస్తామట, కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. ఆ పచ్చని ఫిలిమ్స్ అబ్బా ఎంత పీస్ఫుల్ గా ఉంది అనేసి అట్లా నీకు సింబాలిక్ గా నీకు తెలుస్తుంటది. అందుకే హోసేయ కూడా తన భార్యను క్షమించి తను మళ్ళీ తిరిగి తను చేసే అప్పులను ఇతరులకు తీర్చేది అన్ని మొత్తం ఒకటో అధ్యాయం 1వ వచనంలో ఉంది. మొత్తం అంత అప్పులను తీర్చి తను ఏ విధంగా అయితే రెస్టోర్ చేసుకున్నాడో, మళ్ళా పాపక్షమ ఒప్పించి తను రెస్టోర్ ఎట్లా చేసుకున్నాడు. దేవుడు కూడా అంతే. ఇజ్రాయెల్ ప్రజలు నాశనంగానికి ఒప్పుకుంటలేదు దేవుడు. దేవుడు వాళ్ళని మళ్ళా నా తిరిగి తీసుకురా అనేసి చెప్తున్నాడు. కాబట్టి ఇందులో కీ వర్సెస్ కొన్ని చూసుకుందాం. ఆల్రెడీ నేను మీతో 2-3 పంచుకున్నాను, ఇంకా కొన్ని పంచుకుందాం. హోసేయ 1:2 మనం చూసుకున్నాము. When the Lord began to speak through Hosea, the Lord said to him, go marry a woman and have children with her, for like an adulterous wife this land is unfaithful to the Lord. హోసేయ 2:19-20 వచనం, అంటే 2nd chapter 19th verse నుంచి 20th verse. He will brought you me forever, I will stay with you in righteousness and justice, in love and compassion. I will restore you in the faithfulness and you will be acknowledged the Lord. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఎంత చేసినా మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే ఒక దినాన. కాబట్టి వాళ్ళకి చెప్తున్నాడు, మీరు మర్చిపోయినారేమో, నన్ను మర్చిపోయినారు కాబట్టి అన్ని దేవతలను పూజించుకుంటున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, చూడండి హోసేయ 6:6, for I desire mercy not sacrifice, and acknowledgement of God rather than burnt offerings. చూడండి, అంటే మీరు అన్య దేవతలకి అదేదో అంతగా శ్రద్ధగా చూపిస్తున్నారు కదా, అదే అందులో నాకు కొంచెం చూపించిన నేను మిమ్మల్ని ప్రేమతో చూసుకుంటాను, ప్రేమతో నేను చూసుకుంటాను అనేసి చెప్తున్నాడు. హోసేయ 11th chapter 1st verse. When Israel was a child, I loved him, and out of Egypt I called my son. అక్కడున్న ప్రజలు దేవుని యొక్క పిల్లలు అనమాట.
దేవుని యొక్క గాడ్స్ ప్రాపర్టీ. మనం చూడండి, దేవుని యొక్క ప్రాపర్టీ అంటే ఎంత మంచి, సొంత ప్రాపర్టీ ఉంటే మనం ఎంత చూసుకుంటాం చూడండి. అదే పబ్లిక్ ప్రాపర్టీ మనం పట్టించుకోమే ఎవరు చేస్తే మనకేందంటాం. దేవుని యొక్క పిల్లల్ని ఏ విధంగా కేర్ చేస్తారో ఇక్కడ క్లియర్ గా రాయబడింది అనమాట మొత్తం. అయితే చూడండి, హోషేయ 14:4, ఐ విల్ హీల్ దే విల్డర్నెస్ అంటే దేవుడు వాళ్ళకున్న సమస్తము పోగొడతాను, నేను మళ్ళీ తిరిగి ప్రేమిస్తాను, వాళ్ళని ఐ లెట్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ మై హ్యాంగర్ అండ్ టర్న్ అవే ఫ్రమ్ దెమ్. నా కోపానికి వాళ్ళని గురి చెయ్యను అనేసి దేవుని యొక్క ప్రామిస్ ఇక్కడ క్లియర్ గా చెప్పబడుతుంది. వాళ్ళ అరణ్యంలో అంటే విల్డర్నెస్ అంటే ఒంటరితనంగా ఉంటున్నారా, వాళ్ళ కష్టాల్లో ఉంటున్నారా, అటువంటి అన్ని సిచ్యువేషన్లు కానీ దేవుడు వాళ్ళని బయటికి తీసుకొస్తాను అనేసి. కాకపోతే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దేవుని తట్టు తిరగాల, రిపెంటెన్స్ కావాలనేసి మరొక వాక్యంలో మనం 3 భాగాలు విభజించుకున్నాం కదా. రిపెంటెన్స్ కావాలనేసి దేవుని యొక్క వాక్యం చదువుతాం. ఏ మెసేజ్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ ప్రామిస్ 14:1-9 వరకు ఉంది. అయితే ద లార్డ్ ప్రామిస్ ఏ న్యూ లైఫ్ ఫర్ ఇజ్రాయెల్. చూడండి, హోషేయ అపీల్ టు ఇజ్రాయెల్, రిటర్న్ టు ద లార్డ్ యువర్ గాడ్ పీపుల్. అంటే హోషేయ 14:1 14th chapter 1st verse, రిటర్న్ టు ద లార్డ్ యువర్ గాడ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, యువర్ సిన్ హాస్ మేడ్ యూ స్టంబుల్ అండ్ ఫాల్. మీరు చేసే పాపానికి మీరు పడిపోయినారు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని మర్చిపోయి మరి దేవుని తట్టు, ఇప్పుడు దేవునిలో ఉంటూ దేవుని ఎదుగుతే నువ్వు ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదుగుతావు. దేవుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ డిసైపుల్స్ ఉన్నారనుకో, వాళ్ళ మధ్యలో ఉంటే నీకు మంచి, అదే దేవుని తెలియకుండా వాళ్ళ అన్యుల మధ్యలో ఉంటే నువ్వు డెవలప్ కానికి కొంచెం కష్టం అవుతుంది. అంటే నువ్వు ఒక్కడివే ఉండవు కాబట్టి నీకు సపోర్ట్ దొరకదు. అదే తెలిసిన వాళ్ళతో ఉండు అంటే గ్రూప్ ఆఫ్ డిసైపుల్స్ దేవుని కోసం మంచి తెలిసిన, ఇప్పుడు మనం కేబిపిఎం ఉన్నాం కదా, మనం బ్రదర్ సిస్టర్ వాడితో కలిసి ఉంటున్నాం. మనం ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో మంచి వాక్యాలు నేర్చుకున్నాం, ఎన్నో దినదినం ఎదుగుతున్నాం. అదే ఎవరైనా ఉండని చూడు, ఎవరు సపోర్ట్ చేయరు, ఇట్లా ఏ చర్చ్ నీకు సపోర్ట్ చేయరు. నా ఎగ్జాంపుల్ చూడండి, నా టెస్టిమనీ మీకు చెప్తాను చూడండి. నేను కింగ్స్ టెంపుల్ సండే స్కూల్ తీసుకోవాలని ఆశపడ్డాను నేను పిల్లలకి. కానీ నన్ను వాళ్ళు ఏం చేసినారంటే, పిల్లల్ని చూసుకోవడం, పిల్లలకు అంటే టాయిలెట్ మోషన్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడం, చాట్లు అతికి పెట్టడం, అటువంటి పనులు నాతో చేయించినారు. నాకు ఇంట్రెస్ట్ గా ఉంది, నేను పిల్లలకి ఏదైనా నా ద్వారా నేను ఏమైనా నేర్పించాలనుకున్నాను. కానీ నేను వాళ్ళు ఇచ్చినది నేనేమి అనుకోలేదు. నేను ఇది కూడా దేవుని పనే కదా, చిన్నపిల్లలు దేవుని పనే. ఎందుకంటే చిన్నపిల్లల మనస్తత్వంతో మనం కలిగి ఉండాలి. ఏదైనా చూడండి, వాళ్ళకి ఇచ్చిన పని నేను అంటే న్యాయంగా నా పనులన్నీ, నా డ్యూటీస్ అన్ని నేను వాళ్ళకి కరెక్ట్గా నేను అప్పచెప్పిన అనమాట. ఒక 1 year అయిపోయింది, ఆ విధంగా ఉన్నా. 2 yearsకి వచ్చేసరికి నాకు చిన్న క్లాస్ ఇస్తా అని చెప్పినారు. ఇక తర్వాత టీచరు వెళ్ళిపోయింది. తర్వాత నాకు చెప్పారు, ఆ టీచర్ వెళ్ళిపోయింది కదా, మళ్ళా ఇంకా వేరే టీచర్ని తీసుకుందాం మనము అంటే వాలంటరీగా ఉన్నా నేను. నాకేంటంటే చిన్నపిల్లలకు పాటలు నేర్పించడం ఇష్టము, వాళ్ళతో మాట్లాడడం ఇష్టము. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముండదు, కపటం ఉండదు, ద్వేషం ఉండదు. వాళ్ళు ఫ్రీగా చెప్పేస్తారు. వాళ్ళు మాట్లాడుతుంటే నీకు ఎంతో సంతోషంగా ఉంటది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కూడా చిన్నపిల్లలు, దేవుని యొక్క రాజ్యం కూడా చిన్నపిల్లలే. కొన్నిసార్లు సమాధానం అక్కడి నుంచి వస్తుంది. మనకు సమాధానం కావాలన్నా కూడా కొన్ని చిన్నపిల్లల ద్వారా వస్తుంది సమాధానం. కాబట్టి మనకు ఒకరికి చెప్పాలన్నప్పుడు, మనం ఒకరికి చెప్పే స్థితిలో ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడతామో, ఒక స్టేజ్కి వచ్చినప్పుడు చూడండి, ప్రతిదీ నేర్చుకున్నాం. మనం ఆన్లైన్లో వాక్యం చెప్తున్నాం. ఈవెన్ ఎక్కడైనా సువార్తకి వెళ్ళి నువ్వు రెడీగా ఉన్న బ్రదర్ అంటే, ఎందుకంటే నేను ఎన్నో వాక్యాలు చెప్పినాను, ఎన్నో వాక్యాలు ఆన్లైన్ లో చెప్పినాము, ఆఫ్లైన్ లో చెప్పినాము, అజీజ్ నగర్ లో చెప్పినాము. వేరే విషయంలో ఇమీడియట్ గా వాక్యం ఎవరైనా పంచుకోవాలంటే లేచి ఒక 5 నిమిషాలు టెస్ట్ మనీ కానీ వాక్యమే కానీ ఎక్కడి నుంచి వచ్చింది. ఒకప్పుడు మనం ఏం చెప్పలేకపోయినాం. ఈ లీడింగ్ ఎట్లా చేయాలో,
ప్రార్థన ఎట్లా నడిపించాలో ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఒకరికొకరం నేర్చుకున్నాం. లాక్డౌన్ లో ఉండి ప్రతి ఒక్కరు నేర్చుకున్నాం, డెవలప్ అయినాం. అట్లా మనం డెవలప్ అవుతున్నాం. కానీ అదే అన్యుల మధ్యలో ఉంటే, ఈ గ్రూప్లకు రాకపోతే మనకేం తెలియకపోతుండే. అసలు ఈ ఆన్లైన్ ఏంది, ఆఫ్లైన్ ఏంది, సండే ఒకటే తెలుసు అంతే. పొద్దున్న లేవాలే, మార్నింగ్ నాకైతే సికింద్రాబాద్ లో చర్చ్ ఉంటుండే. ఫస్ట్ ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుండే 6:30 to 7:30, 1 hour ఉంటుండే. తెలుగు సర్వీస్ ఉంటుండే 10:30 నుంచి 1:30 వరకు ఉంటుండే. తర్వాత ఈవినింగ్ తమిళ్ సర్వీస్ ఉంటుండే. ఏదో ఒక సర్వీస్, ఒక మిస్ అయితే ఒక సర్వీస్ అటెండ్ కావాలని అనుకున్నా. అటువంటి స్టేజ్ నుంచి దేవుడు మనల్ని అందరినీ తీసుకొచ్చి, ఒకప్పుడు అందరూ అక్కడికే వెళ్ళేవారు, అటువంటి స్టేజ్ నుంచి తీసుకొచ్చి ఆన్లైన్ లో వాక్యం చెప్పడం, ఇదంతా ఎవరి కోసం, ఎవరి కృషి? దేవుడి యొక్క గొప్పతనము, మన బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ కృషి వల్ల ఇవన్నీ మనం తేల్చుకున్నాం, నేర్చుకున్నాం. ఎన్నో వాక్యాలు మీకు ఇంకో ముఖ్యంగా చెప్పాలా, అబద్ధ బోధ నుంచి మనం విముక్తి పొందినాం. ఎంతటి వారు ఎవరు వచ్చినా మనల్ని మోసాలు చేయాలన్నా మనం ఈజీగా మోసపోం. నువ్వు ఆలోచన పడతాను అంటే ఆలోచిస్తావు, ఏ బ్రదర్ ఇట్లా చెప్పినాడు, మనం ఇట్లా నేర్చుకున్నాం, నువ్వు ఆలోచిస్తుంటావు. ఎప్పుడైతే వన్స్ యూ స్టార్ట్, అంటే ఎప్పుడైతే నువ్వు ఆలోచించినావో నీకు క్లారిఫికేషన్ అర్థమవుతుంది. ఇమీడియట్గా నువ్వు బైబిల్ తీస్తావు, అర్థం దీనికి ఇది కరెక్ట్. ఇట్లా మనం నిన్నాం, ఇన్ని ఆన్లైన్ లో వాక్యాలు విన్నాం, చంద్రశేఖర్ బ్రదర్ వాక్యాలు విన్నాం, అన్ని నేర్చుకుంటున్నాం. రవి బ్రదర్, వీళ్ళందరు సిస్టర్స్ బ్రదర్స్ అందరు వాక్యాలు మనం విన్నాం. ఏంటి పరిశుద్ధ బ్రదరు, దిలీప్ బ్రదర్, వీళ్ళందరూ నాకు ఎంతో సంతోషం అనిపించిందంటే, ఎవరు చెప్పలేని వాక్యాలు కూడా మన ద్వారా చెప్తున్నారు వాళ్ళు. సిస్టర్స్ కూడా అజీజ్ నగర్ లో కూడా వాళ్ళు అసలు బైబిల్ చదవడానికి రాని వాళ్ళు కూడా వాళ్ళు సాక్ష్యాలను పంచుకోవడమే కానీ బైబిల్ వాక్యం కంఠస్థ పెట్టుకొని వాక్యాలు చెప్తున్నాం. ఇవంటే దేవుని యొక్క కృప, ప్రేమ. ఎందుకంటే చివరి దినంలో ఇవి పనికొస్తే మనకు ఈ వాక్యాలు అవన్నీ. తర్వాత రేపటి దినాల్లో మనకు ఉండకపోవచ్చు, మొత్తం టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దికి ఈ అంత ఉండకపోవచ్చు. ఘోరంగా అంత రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉంటాయి. కాబట్టి మనం సమయంను ఉపయోగించుకొని దాని కొరకు మనం నిలబడాలి. అయితే చూడండి, ద లార్డ్ ప్రామిస్ ఏ న్యూ లైఫ్ ఇజ్రాయెల్. ద లార్డ్ సేస్, ఐ విల్ బ్రింగ్ మై పీపుల్ బ్యాక్ టు మీ. ఐ విల్ లవ్ దెమ్ విత్ ఆల్ మై హార్ట్. నో లాంగర్ ఐ am hungry with them. I will be to the people of Israel like a rain in a dry land. They will blossom like a flowers. They will firmly rooted like the trees of green trees. They will be live with a new growth and beautiful like olive trees. They will be fragrant. They will be once again they will be like under my protection. They will grow crown and fruitful like a vineyard. The people of Israel will have nothing more to do with idols. దేవుని అంటే నీకు నాకు ఏ పనికిరావు ఐడియల్స్. అప్పుడు మనం కూడా అంటే అక్కడి నుంచి, నేను కూడా అక్కడి నుంచి వచ్చినాం అని విగ్రహారాధన. మా పూర్వీకులు కూడా అన్న చెప్తుంటాడు కదా, మా పూర్వీకులు కూడా వాళ్ళు ఒక దేవతని ఏమంటాం అగ్రిమెంట్ చేసుకున్నారు. అది ఇంట్లో ఎప్పుడు ల్యాంప్ పెట్టుకుని ఉంటారు వాళ్ళు, చిన్న కిచెన్ లో ఎప్పుడు ల్యాంప్ పెట్టుకుంటారు, దీపాన్ని పెట్టుకుంటుంటారు వాళ్ళు. అయితే మాకు భయం వేసేది బాగా. అయితే అంటే మేము అంటే హాస్టల్ నుంచి వచ్చినాక కూడా ప్రార్థన చేసుకుంటే అవే కళలు, దయ్యాల కళలు, రక్తాలు కోసి ఒకరినొకరు కోసుకొని ఇట్లా గీసుకోవడం అంటే గవే కళలు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు ఇక్కడ వరకు తీసుకొచ్చి, ఎందుకు అంటే పాపంలో పడకుండా, అంటే మన దేవుడు మనకి ఎన్నో చేస్తున్నాడు, మన ద్వారా కూడా దేవుడు ఎన్నో చేయాలనుకుంటున్నాడు. మనం ముందుకెళ్ళాలి. కాబట్టి దేవునికి ఎవరు నష్టపోవడానికి ఏమీ లేదు. అంటే 99 అంటే 100 గొర్రెల్లో గొర్రె మిస్ అయింది చూడు, ఆ గొర్రె కోసం వెతికినాడు దేవుడు. కాబట్టి దేవుడు కూడా అని చెప్తున్నాడు, ఒక్కరు కూడా అంటే నేను ఒక్కరిని కూడా పోగొట్టుకోడానికి ఇష్టం లేదు నాకు. కాబట్టి ప్రతి ఒక్కరు నా ప్రొటెక్షన్లో ఉండాలి, నా అండర్లో ఉండాలని దేవుని యొక్క ఆశపడుతున్నాడు. ఈ యొక్క 14 చాప్టర్లో మొత్తం అంతా అదే. గాడ్ వాంట్ టు బి దేవుడి యొక్క రెక్కల కింద మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది.
వాళ్ళకి ఏ విధంగా చేస్తుంటారు చూడండి. ఒక పచ్చని చెట్టు 24 గంటలు నీళ్ళు వస్తే ఎలా అనిపిస్తుంది? అది పచ్చగా ఉంటది, మంచి ఫ్రూట్స్ తోటి ఒక మంచి వైన్ యార్డ్ లెక్క ఉంటది. కాబట్టి దేవుని యొక్క సందేశం ఏంటంటే ఎవరు నశించడానికి ఇష్టం లేదు. మీకు ఎంత సువార్త అందబడాలో అంత సువార్త ప్రకటించండి. ఎట్లా బస్లో కానీ, ట్రైన్లో కానీ, నార్మల్లో కానీ, ఎక్కడైనా సరే, ఆఫీస్లో కానీ భయపడద్దు, అసలు భయపడద్దు. ఇది చూడండి, మనం ఈ గ్రూప్ లో ఉన్న తెలుసుకున్నందుకు మనకు అన్ని తెలుసు. ప్రతి రోగాల నుంచి ఎట్లా బయటపడాలో ప్రతిదీ మనకు తెలుసు. అంటే ఆ విధంగా మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు నన్ను కాపాడాలనుకుంటూ ప్రొటెక్షన్ ఉండాలి, దేవుని యొక్క అండర్ లో పెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి దేవుని యొక్క కృప ప్రేమను ఇతరులకు దేవుడు ఏ విధంగా అయితే మనకి ఇచ్చినాడో ఆ విధంగా ఇతరులకు పంచి పెట్టాలా. వాళ్ళు కూడా నాశనం కాకుండా. అవును వాడు విగ్రహార్థం పూజ చేస్తున్నా వాళ్ళకి ఏ విధంగా వాక్యం చెప్పాలి. మనకు గ్రూప్ లో ఉన్నాయి, ఆన్లైన్ లో ఉన్నాయి. బ్రదర్ సిస్టర్ ఏ విధంగా చెప్పాలా, ప్రేమ రూపంగా చెప్పాలా, హెచ్చరికగా చెప్పాలా, ఏ విధమైన వాక్యాలు చెప్పాలా, వాళ్ళకు ప్రతిదీ ఒక్కటి మనం డీటెయిల్డ్ గా మనం నేర్చుకున్నాం. కాబట్టి మన నేర్చుకున్నది ఎప్పుడు వృధా కాదు, కష్టపడ్డది ఎప్పుడు వృధా కాదు, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. యూ విల్ బేర్ ఎ గుడ్ ఫ్రూట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అంటే దేవుని దగ్గర మనకు బహుమానం సిద్ధంగా ఉన్నది, నీ కొరకు నా కొరకు. ఎప్పుడు అంటే ఇతరులను దేవునిలోకి తీసుకురావడమే. ఎందుకంటే వాళ్ళకి అన్యులకి ఇవి ఏం బైబిల్ కోసమే తెలియదు, వాళ్ళ కోసం కాదు. ఇవంతా దేవుని విని తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ కోసం ఇది. దేవునిలో ఉండి మధ్యలో వెళ్ళిపోయిన చూడు, వాళ్ళ కోసం ఇది. వాళ్ళ కోసం మనం పోరాటం, వాళ్ళ ద్వారా అనేకులు దేవునిలోకి రావాలని ఒక చిన్న వాక్యాన్ని దేవుడు దీవించింది కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, నీ పాదములు కొందనాలు, స్తోత్రం తండ్రి ప్రభా. ఈ ఒక్క వాక్యం పట్ల మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నీ ప్రేమ, నీ కృప మా మీద దయచేసిన కొందనాలు తండ్రి ప్రభా. మా పాపాల కొరకు మీరు చనిపోయినారు తండ్రి ప్రభా, నీ రక్తాన్ని కార్చినారు తండ్రి ప్రభా, నీ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించిన తండ్రి ప్రభా. యేసయ్యా, మీరు మా పాపాల కొరకు మీరు పే చేశారు తండ్రి ప్రభా, మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం ప్రభా. ఎంతో మంది ఉన్నారు నీ యొక్క సువార్త తెలియని ప్రభా, వాళ్ళందరికీ నీ సువార్త ప్రకటించి నీ తట్టు తిరిగేటకు మాకు శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఎటువంటి ఇబ్బందులు ప్రభా ఎన్నో మా చుట్టూ నేనేసే ప్రభా, ప్రమాదాలు ఉన్నా సరికే కానీ ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని కాపాడుతుంది, రెక్కల కింద భద్రంగా పెట్టుకున్నందుకు నీకు వందనాలు. భయంకరమైన రోగంలో కూడా మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ గాడ్. మరి వాక్యం ద్వారా మేము ఏం నేర్చుకోమంటాం తండ్రి ప్రభా. యేసయ్యా, మరి ఇతరులను ప్రేమించి వాళ్ళని ఎటువంటి వ్యక్తులైనా సరే నీ తట్టు తిరిగి తీసుకురావాల తండ్రి ప్రభా. యేసయ్యా, వాళ్ళ కోసం ప్రార్థన చేసేయాల తండ్రి ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు. యోసేయ చేసిన మరి హెచ్చరికలు నేను ప్రేమ చూపించినట్టు తండ్రి ప్రభా, నీలాగా అతని కొరకు నీకు వందనాలు, స్తోత్రం తండ్రి ప్రభా. ఆ ప్రవక్త ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మరి యొక్క వాక్యాన్ని మీ చేకి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ప్రేమ, శాంతి, సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.